వేదిక మీద ఉన్న పెద్దలు మొదటిసారి ముఖ్యమంత్రి అయి మా నారాయణపేట్ గడ్డ మీద అడుగుపెట్టిన మన ప్రియతమైన నాయకులు రేవంత్ అన్న గారికి, మిగతా పెద్దలు, శాసన సభ్యులకు, మా పెద్దలు గురునాథ్ రెడ్డి తాత గారికి, జితేందర్ అంకుల్కి, మిగతా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, మరి నారాయణపేట్ నలుమూలల నుంచి ఈరోజు ఇంత ఘనంగా మా రేవంత్ అన్నకి స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ రోజు ఇదే మైదానం, ఇదే వేదిక నుంచి రేవంత్ అన్నని కోరింది ఒకటే, మాకు మా రైతులకి న్యాయం కావాలన్నా నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోత పథకం అనేది అమల్లోకి రావాలి అన్నా అని చెప్పడం జరిగింది. 3 నెలలు తిరిగే లోపు ఈరోజు ఆ కళ కీర్తిశేషులు మా తాతగారు చిట్టెం నర్సిరెడ్డి గారి కళ ఈరోజు మన్వరాలైన నేను చిట్టెం పర్ణికారెడ్డిని ద్వారా మీ అందరికీ కూడా నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోత పథకాన్ని అమల్లోకి తెచ్చినందుకు మన ముఖ్యమంత్రి గారికి, మన ప్రియతమ నాయకులు రేవంత్ అన్న గారికి మళ్ళొకసారి చేతులు జోడించి మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఏ విధంగా అయితే పోయిన ఎన్నికల్లో మీరందరూ కూడా ఎంతో కష్టపడి అమ్మ మేమున్నామని చూపించిండ్రు. ఆ రోజు చెప్పిన ఏ విధంగా అయితే మీరందరూ వచ్చిండ్రో మీరే నా ధైర్యం, మీరే నా బలం అని చెప్పిన అదే విధంగా మళ్ళొకసారి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మళ్ళొకసారి మీరందరూ కూడా నిరూపించుకుంది ఒకటే, ఏంటంటే పర్ణికమ్మకి బలం అంటేనే జనాబలం, జనాల బలం, మీరందరూ నా బలం అని మళ్ళొకసారి నిరూపించుకున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా అక్కడ చివరిగా నించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అన్న మీరేదైతే ఇన్ని సంవత్సరాల కళని నెరవేర్చడం జరిగింది, కానీ మా నారాయణపేట్ ఇప్పటికీ కూడా ఇంకా అలాగనే ఉందన్న. మాకు కావాల్సింది ఈరోజు మీరందరికి తెలుసు, నారాయణపేట్ మున్సిపాలిటీ అంటే చరిత్రలో మొదటి మున్సిపాలిటీ తెలంగాణలో అంటే మన నారాయణపేట్ మున్సిపాలిటీ. అదే మున్సిపాలిటీకి ఆ రోజు కూడా చెప్పడం జరిగింది, ఈ రోజు కూడా మళ్ళొకసారి అన్న అడగడం జరుగుతుంది, ఏంటంటే మాకు ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలన్న మున్సిపాలిటీకి. మున్సిపాలిటీ చూడాలంటే పైకి చూస్తే డివైడర్లు, లైట్లు మంచిగా కనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్తే ప్రజలు చాలా చాలా కష్టపడుతున్నారు. దాంతో పాటు మిగతాయి కూడా పోయిన ఈ 4 నెలల్లో కూడా ఏదైతే వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ కూడా మంజూరు కావడంతో మాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళొకసారి దానికోసం కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆ రోజు ఇదే సభలో మీ అందరు చెప్పడం జరిగింది, 6 గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలు తప్పకుండా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటే వెళ్ళొస్తామని చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ రోజు మా మహిళా సోదరుమణులు అందరు కూడా ఆర్టీసీ బస్ లో ఈరోజు ఉచితంగా వెళ్తున్నారు. దాంతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేది కూడా 10 లక్షలు అవి కూడా అమల్లోకి వచ్చింది. మన మహబూబ్ నగర్ జిల్లాకి కేవలమే ఏవైతే 2 పథకాలు ఆల్రెడీ అమల్లోకి వచ్చి 9 జిల్లాలో ఉమ్మడి జిల్లాలలో నడుస్తుందో అదే 500 గ్యాస్ సిలిండర్ కానివ్వండి, మరి 200 యూనిట్ల కరెంట్ కానివ్వండి, అది కూడా త్వరలో కోడ్ అయిపోయిన వెంటనే మన దగ్గర కూడా మళ్ళీ అమల్లోకి వస్తుంది. ఇక్కడ ఉన్న చాలా మందికి అవే ప్రశ్నలు ఉండినాయి. దాంతో పాటు మన కాన్స్టిట్యున్సీకి 3500 ఇంద్రమ్మ ఇల్లులు అనేటివి కూడా ఈ రానున్న సంవత్సరంలో రాబోతున్నాయి. ఇవన్నీ కాకుండా ప్రతి ఒక్కటి ఆ రోజు మహిళల కోసం మాట్లాడి మహిళల సంఘాల కోసం మాట్లాడడం జరిగింది. ఆ రోజు మహిళా సంఘాలకి వడ్డీ లేని రుణాలు అని చెప్పి ఈ రోజు అదే మహిళా సంఘాలకు కూడా మన నారాయణపేట్ జిల్లాలోనే 5000 పైగా మహిళా సంఘాలు ఉన్నాయి. ఒక మహిళగా చాలా సంతోషంగా చెప్తున్నాను ఏంటంటే వాళ్ళకి
రుణాలు అనేటివి కూడా ఇప్పటి వరకు 4 కోట్ల పైన రుణాలు అనేటివి ఆ మహిళా సంఘాలకి అందజేయడం జరిగింది ఈ 4 నెలల్లో. ఇదే విధంగా మాకు మళ్ళొకసారి ఈ రానున్న లోక్సభ ఎన్నికల్లో కూడా మీరు మళ్ళొకసారి మీరందరూ మద్దతు పలుకుతే తప్పకుండా ఏదైతే నారాయణపేట్ కానివ్వండి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ కూడా మళ్ళొకసారి తిరిగి ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఒక్కటే ఏంటంటే, ఏ విధంగా అయితే నాకు ఈ పోయిన ఎలక్షన్ లో మీరందరూ ఆశీర్వదించిండ్రో అదే విధంగా రానున్న ఎన్నికల్లో మా వంశాన్ని కూడా అదే విధంగా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ, దాంతో పాటు నాకు వచ్చిన మెజారిటీ కన్నా డబుల్ మెజారిటీ అనేది కూడా తెచ్చి మన రేవంత్ అన్నకి నిరూపించుకుందాం నారాయణపేట్ సత్తా ఏంటో. మరి సపోర్ట్ చేస్తలేరు, మరి రేవంత్ అన్న ఏమనుకుంటాడు? ఉట్టినే మాట్లాడుతుంది అమ్మాయి, ఏం చేస్తుందో అనుకుంటాడు. మరి అవునా కదా? మరి ఒక్కసారి గట్టిగా రేవంత్ అన్నకి చెప్దామా? మరి ఓటేస్తే ఎవరికి గుర్తుకి, ఏ గుర్తుకు ఓటేస్తాం? ఏ గుర్తుకి? జై కాంగ్రెస్. సాయంత్రం అయినట్టుంది, అందరు ఎప్పుడు ఇంటికి పోదామా అని చూస్తున్నట్టున్నారు. ఒక్కసారి గట్టిగా జై కాంగ్రెస్, జై కాంగ్రెస్ అన్న. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, మా కోయిల్కొండ మండలం ఒకటి మీరు చూస్తున్నట్టు ఎండలు బాగా ఎక్కువైనాయి, ఎక్కడ బోర్లు వేస్తున్నా కూడా బోర్లు పడని స్థితిలో ఉన్నాం మేము. దాంట్లో ఏదైతే కోయల్ సాగర్ బ్యాక్ వాటర్స్ నుంచి ఒక చిన్న లిఫ్ట్ మా గణపతిరాయ్ చెరువుకి ఇస్తే మాత్రం తప్పకుండా అక్కడ కోయిల్కొండ మండలం కూడా తాగునీరుకి ఫస్ట్ గా వాళ్ళకి అందుతుంది, దాంతో పాటు సాగునీరు అనేది కూడా అందుతుంది. కాబట్టి అదొక్కటి మా రిక్వెస్ట్. దీంతో పాటు మీ అందరు ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. చేయలైతే లేస్తలేవు, చేయలు కనిపిస్తలేవు. ఒక్కసారి హస్తం గుర్తుకే. సెలవు